ఫేవరెట్ ఆప్రికాట్ డిలైట్. మంచి ఇట్లా మనం తెలుగు మీల్స్ చేసినామంటే లాస్ట్ డెజర్ట్ ఆప్రికాట్ డిలైట్ ఉంటే ఎంత బాగుంటది. దట్ ఈస్ వాట్, అందుకోసమే ఐ జస్ట్ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ఇట్. బట్ అందరూ చేసేలాగా టిపికల్ రెసిపీ కాదు, ఇట్స్ వెరీ క్విక్ రెసిపీ అండ్ ఆ ఫ్లేవర్ వచ్చేలాగా లెట్స్ డూ ఇట్. ఇంకొకటి ఏంటంటే మనకు కొంచెం ఆప్రికాట్ డిలైట్ అంటే అరే ఎంత ప్రాసెస్ ఉంటది, ఎంత టైం పడుతుందో, ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఇట్లా ఉంటది మనకు కొంచెం మైండ్ లో కదా. అవును, బట్ ఇది కొంచెం ఈజీ అయిపోతుంది. అందుకోసమే వాట్ ఇట్ ఈస్ అంటే ఎగ్జాక్ట్లీ మనలాంటి కొంతమంది క్విక్ గా చేసుకోవాలి అనుకుంటారు అండ్ దే వాంట్ టేస్టీ డెజర్ట్, సో దే కెన్ గో విత్ ఆప్రికాట్ డిలైట్. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చూద్దాం మనం ఇప్పుడు ఏమేం కావాలి ఈ రెసిపీకి. ఆప్రికాట్స్, కస్టర్డ్ పౌడర్, ఫ్రెష్ క్రీమ్, మిల్క్, షుగర్ అండ్ ప్లమ్. స్టార్ట్ చేద్దామా? ఎస్, చెప్పండి ఎలా చేయాలి రిషిత. ఫస్ట్ ఇదేనా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. అన్నిటికన్నా ముందు బేసిక్ స్టెప్. సో ఇన్ దిస్ లైక్ టూ ఒకటేసారి చేసుకుందాం ప్యారలల్ గా, అంటే బికాజ్ ఇన్ అదర్ వన్ లెట్స్ హీట్ మిల్క్. ఓకే, సో ఈజీగా అవుద్ది మనకి. మిల్క్ వేయాలి ఇందులో. సో దెన్ ఇందులో లైక్ వాటర్ తీసుకున్నాము, ఎందుకంటే ఆప్రికాట్స్ అందులో సోక్ అవ్వాలి కాబట్టి, సోక్ అయ్యి బాయిల్ అవ్వాలి. ఓకే, సో కొంచెం ఎక్కువగా వాటర్ తీసుకుంటే ఏంటి అంటే ఆప్రికాట్స్ ఎక్కువగా అందులో లోపలికి వెళ్తాయి కాబట్టి ఇట్ విల్ బి ఈజీ ఫర్ us. ఓకే, ఇది కూడా సిమ్ లోనే పెట్టుకోవాలా? ఇది కూడా సిమ్ లోనే పెట్టి దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ పుట్టింగ్ ఆప్రికాట్స్ ఇన్ దట్. ఇందులో ఆప్రికాట్స్ పెట్టడం స్టార్ట్ చేసేస్తే ఇది ఇవాళ భోగి డిలైట్. భోగి డిలైట్. సో దెన్ అందులో ఆప్రికాట్స్ వేసిన తర్వాత కొంచెం షుగర్ వేసుకోవాలి, ఎందుకు అంటే ఇలా పాకం లాగా రావాలి. సో దానికి కొంచెం ఈ దగ్గరికి రావడం వల్ల అది ఒక టెక్స్చర్ వస్తుంది, లైక్ స్వీట్. ఇప్పుడు గులాబ్ జామున్ చేసుకుంటే ఆ స్వీట్ టెక్స్చర్ వస్తుంది చూడండి, ఆ టెక్స్చర్ వచ్చేలాగా వీ హ్యావ్ టు ట్రై. సో ఇందులో షుగర్ వేసేటప్పుడు ఇందులో దీనిపైన వేస్తే ఏంటి అంటే మనకి ఆ టెక్స్చర్ వస్తుంది. సో లైక్ గులాబ్ జామున్ ఇవి వస్తాయి కదా, ఆ స్వీట్ టెక్స్చర్ రావడానికి మనం దీనిపైన వేయాలి. అండ్ దీంతో పాటు ఇప్పుడు మనం పాలల్లో కూడా షుగర్ వేసేసుకుంటే లైక్, సో పాలు ఇప్పుడు సిమ్ నుంచి వీ కెన్ చేంజ్, మనం హైకి పెట్టుకోవచ్చు. సో అప్పుడు తొందరగా అది బాయిల్ అవుద్ది. అయిన తర్వాత కస్టర్డ్ పౌడర్ అందులో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, చెప్పండి. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో ఇందులో 2 to 3 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి, కానీ అవి లమ్స్ అంటే గడ్డల్లాగా ఉండకుండా చూసుకోవాలి. ఇలా I'll help you. ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. సో మీరు కరీంనగర్ నుంచి అన్నారు కదా, అయితే మీ ఊళ్ళో అందరూ భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేస్తారు? జనరల్ గా ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు మీరు వెళ్తూ ఉంటారా ఊరికి? వెళ్తాను, బట్ ఇప్పుడు కన్నా ఎక్కువ వెన్ వి వర్ కిడ్స్, అంటే స్కూల్లో ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం. సో అక్కడ ఎలా ఉంటుంది అంటే సంక్రాంతి ఇస్ లైక్, మేము తెలంగాణ సైడ్ కాబట్టి సంక్రాంతి కొంచెం తక్కువగా చేసుకుంటాము. బట్ సంక్రాంతి కూడా ఏం లేదు, మార్నింగ్ ముగ్గులు వేసుకుంటారు కదా. సో మేము ఏంటంటే మార్నింగ్ అందరికన్నా ముందు వేసుకోవాలని నైటే ముగ్గులు వేసేసి పడుకునే అండ్ అందరికన్నా పెద్దగా ఉండాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేవగానే, అండ్ ఇట్స్ విలేజ్ కాబట్టి అక్కడ ఊర్లో కాబట్టి ఫ్రెష్ గా దే యూస్ టు డూ గొబ్బెమ్మలు అండ్ ఆల్ అన్ని చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టి దానికి గడ్డి అది పెట్టేసి చేసేసి అలా పెట్టేసిన తర్వాత ఫస్ట్ నాకు ఎక్కువగా గుర్తుంది ఏంటంటే నేను కొంచెం ఫుడీ, ఫస్ట్ ఫుడ్ ఏముంటుంది నెక్స్ట్ అని చూసుకొని ఐ యూస్ టు బీ ప్రిపేర్డ్, దానికోసం ప్రిపేర్ అయ్యేసి కూర్చునేదాన్ని. ఈ భోగి, కనుమ, సంక్రాంతి టైమ్స్ లో జనరల్ గానే మనం ఎక్కువ వంటలు చేసుకుంటాం. అండ్ ఇంకొకటి సంక్రాంతి అంటే గుర్తొచ్చేది మాకు ఏంటంటే చకినాలు, అప్పాలు, వైట్ కలర్ సకినాలు ఉంటాయి కదా, అవి చాలా ఎక్కువగా చేసుకుంటారు ఇక్కడ సంక్రాంతికి. సో సంక్రాంతి కన్నా 1 వీక్ ముందే అప్పాల ప్రిపరేషన్స్ ఉంటాయి అన్నమాట. అందరి ఇళ్లలో అప్పాలు అవుతూ ఉంటాయి, లైక్ ఎన్ని కేజెస్ అప్పాలు చేసుకుంటారు. ఓకే, ఈ రోజు ఆంటీస్ అందరు వచ్చి మా ఇంట్లో చేస్తే నెక్స్ట్ డే అందరూ వెళ్ళి ఆంటీస్ వాళ్ళ ఇంట్లో చాలా అప్పాలు చేసుకుంటూ, ఎక్కువగా నాకు సంక్రాంతి అంటే అప్పాలు ఇవే గుర్తుంటాయి. నైస్ నైస్. బట్ అంటే జనరల్ గా కూడా ఊళ్ళో సెలబ్రేట్ చేసుకోవడం చాలా డిఫరెంట్ ఫీలింగ్ కదా. లైక్ నేను అది అక్కడ ఒక 8th 9th క్లాస్ వరకు అక్కడ సెలబ్రేట్ చేసుకున్నా. దీని తర్వాత హైదరాబాద్ లో కజిన్స్ దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం అలవాటైంది. అప్పుడు ఏంటంటే ఎక్కువ కైట్స్ లైక్ మార్నింగ్ లేయడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, ముగ్గులు ఎలాగో రాత్రి వేసుకుంటాం కాబట్టి మార్నింగ్ లేయడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, టెర్రస్ పైకి వెళ్ళడం. మా కజిన్స్ ఇక్కడ బోయిన్పల్లిలో ఉంటుండే,
వెళ్ళేసి టెర్రస్ పైన వెళ్ళేసి లైక్ కాంపిటీషన్ అన్నమాట. లైక్ ఏ కైట్ ఎక్కువ కైట్స్ కట్ చేసింది అని చెప్పేసి ఒక మైక్ పెట్టుకొని ప్రైడ్ ఉంటది కదా అసలు. ఒక మైక్ పెట్టుకొని లైక్ మా కజిన్స్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ ఒక 100-150 కైట్స్ తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళు. 2 days సంక్రాంతి అయిపోయిన తర్వాత చూస్తే ఒక్క కైట్ మిగిలేదు కాదు ఇంట్లో. వి యూస్ టు లైక్ ఫుల్ ఆన్ లైక్ సన్ స్క్రీన్ అయితే ఇంకా పెట్టుకునే వాళ్ళం క్రికెట్ ప్లేయర్స్ కన్నా ఎక్కువగా. అస్సలు పెట్టుకోరు, ఎండ ఉంటది కదా, ఎండలో పైకి పంపించారేమో అని ఇలా వైట్ గా కనిపించేలాగా పెట్టుకొని పైకి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. బెస్ట్, అసలు ఎవరు గుర్తు కూడా పట్టలేరు. ఎగ్జాక్ట్లీ, అసలు గుర్తుపట్టరు. సో ఇది కొంచెం వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం కస్టర్డ్ పౌడర్ లమ్స్ లేకుండా బాగా కలిపా. యా గుడ్, ఐ డిడ్ ఎ గుడ్ వర్క్. లమ్స్ ఉంటే మళ్ళీ ఏంటంటే మనము ఆప్రికాట్ డిలైట్ అన్ని వేసుకున్న తర్వాత అది ఆ టేస్ట్ ఫ్లేవర్ రాదు. ఓకే, కీప్ ఆన్ మిక్సింగ్ అంతే కదా. కీప్ ఆన్ మిక్సింగ్, స్టిర్ చేస్తూ ఉండాలి. రిషిత, సో ఇదేమో మాక్సిమం నా ఎఫర్ట్స్ పెట్టేసి లమ్స్ లేకుండా కలిపేసాను. ఇట్స్ సో గుడ్. సో ఇది మంచి టెక్స్చర్ వచ్చింది. సో ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. వి ఆర్ డన్ విత్ దిస్. వి ఆర్ డన్ విత్ దట్. అది అయిపోయింది, ఆఫ్ చేసేసుకొని ఇది కూడా అయిపోయింది. జస్ట్ ఇది లాస్ట్ స్టెప్ ఏంటి అంటే మనం దీన్ని యాక్చువల్ గా ఇది 6 to 7 hours సోక్ చేసినాం అంటే ఇంట్లో వాటర్ లో వేసేసి ఓవర్ నైట్ పెట్టేస్తే, రాత్రి అంతా పెట్టేస్తే మనం మిక్సీ పట్టడం కూడా అవసరం ఉండదు. బట్ మనము ఇప్పుడు ఈజీగా చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని మిక్సీ పడితే ఆ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మిక్సీ పట్టేసేయాలి ఇదంతా అంటే విత్ దిస్ వాటర్ కొంచెం కొంచెం. ఓకే, సో ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేసి దెన్ ఆప్రికాట్ డిలైట్ ఆల్మోస్ట్ అంటే ఒక 90% రెడీ అయిపోయింది. సాఫ్ట్ టెక్స్చర్ వచ్చింది కదా. సో ఆప్రికాట్స్ కూడా రెడీ అండ్ మనకి కస్టర్డ్ కూడా రెడీ. yes, సో నెక్స్ట్ గార్నిష్ చేసేస్తే ఆప్రికాట్ డిలైట్ ఇస్ రెడీ. ప్లమ్ కేక్స్ మనము గార్నిషింగ్ కి, ఐ మీన్ ఆప్రికాట్ డిలైట్ లో కేక్ ఉంటుంది కదా, దానికోసం మనము ఇప్పుడు ప్లమ్ కేక్ కూడా యూజ్ చేస్తాము. సో ఫస్ట్ ఇలా కింద కూడా వేసుకుంటాము. జస్ట్ అది కొంచెం ఇది సోక్ అయినట్టు అంటే దాని లోపలికి పోతుంది కాబట్టి ఫస్ట్ కింద కొంచెం కస్టర్డ్ వేసేసుకొని దెన్ నెక్స్ట్ లేయర్ ఆఫ్ కస్టర్డ్, 2 layers కస్టర్డ్ అండ్ ఆప్రికాట్ 2 different layers గా పెట్టుకుంటాము. సో రిషిత, మీ ఫేవరెట్ డెజర్ట్ ఏంటి? ఆప్రికాట్ డిలైట్. కోవిడ్ లో రెస్టారెంట్స్ క్లోజ్ ఉండడం వల్ల నేను ఆప్రికాట్ డిలైట్ నేర్చుకున్నాను ఇంట్లోనే. నైస్. సో మీరు కుక్ చేస్తూ ఉంటారా ఫ్రీక్వెంట్ గా ఇంట్లో? ఎలా అంటే అన్నీ కుక్ చేయను, ఇలా డిఫరెంట్ గా ఏమైనా కుక్ చేయాలనుకున్న రోజు కుక్ చేస్తాను. జస్ట్ ఇది ఎందుకు అంటే మనకు ఆ కేక్ ఫ్లేవర్ రావాలి కాబట్టి పైన ఇలా స్మాష్ చేసి గార్నిష్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ లో షుగర్ వేసేసి మిక్స్ చేసి ఇది తినేప్పుడు యాడ్ చేసుకోవడానికి. మనం ఇప్పుడు ఎప్పుడైనా ఆప్రికాట్ డిలైట్ చూసినప్పుడు పైన ఒక వైట్ టెక్స్చర్ వస్తుంది కదా, అది నథింగ్, షుగర్ పౌడర్ ఆర్ షుగర్ విత్ ఫ్రెష్ క్రీమ్. సో నౌ యువర్ ఆప్రికాట్ డిలైట్ ఇస్ రెడీ సాయిశ్రీ. సో యూ కెన్ హ్యావ్ ఇట్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే, ఆప్రికాట్ డిలైట్ రెడీ అయిపోయిందండి. ఈజీగా అయిపోయింది రిషిత. ఎంతో పెద్ద ప్రాసెస్ అనుకున్నది సింపుల్ గా, క్విక్ గా, ఈజీగా వచ్చింది రెసిపీ. అండ్ డెఫినెట్లీ ఇట్ లుక్స్ వెరీ డిలైట్ఫుల్. చాలా యమ్మీగా కనిపిస్తుంది. ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఆప్రికాట్ డిలైట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఆప్రికాట్స్, కస్టర్డ్ పౌడర్, పంచదార, ఫ్రెష్ క్రీమ్, పాలు, ప్లమ్ బ్రెడ్. ఆప్రికాట్ డిలైట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నీళ్లు పోసి ఆప్రికాట్ వేసి అందులో కొద్దిగా పంచదార వేసి
తర్వాత ఇంకొక పాన్ పెట్టి అందులో పాలు పోసి కస్టర్డ్ పౌడర్ వేసి బాగా దగ్గర పడేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆప్రికాట్ మిశ్రమాన్ని మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో కస్టర్డ్ మిల్క్ ఒక లేయర్ వేసి దానిపై ఒక ప్లెయిన్ ప్లమ్ బ్రెడ్ స్లైస్ పెట్టి దానిపై ఆప్రికాట్ మిశ్రమం వేసి దానిపై కస్టర్డ్ మిల్క్ వేసి ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి దానిపై క్రీమ్ తో టాపింగ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆప్రికాట్ డిలైట్ రెడీ.